ఇవాళ పత్రికల్లో వచ్చిన మరొక అంశము తెలంగాణలో నిర్మాణ రంగంలో ఉన్న వారిపైన ప్రత్యక్ష ప్రభావం చూపించేది. అట్ ద సేమ్ టైం ఇల్లు కట్టుకోవాలనుకున్న వారు క్రమబద్ధీకరణ చేసుకున్న వారికి సంబంధించింది. గత ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ తీసుకొని వచ్చింది. ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ను దీనిపైన కోట్లల్లో కేసులు పడిన కారణంగా ఆగిపోయింది. తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాలకు సంబంధించిన కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ విషయంలో. అయితే ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి గత ప్రభుత్వ హయాంలో పెట్టుకున్న దరఖాస్తులు 25 లక్షలకు పైబడి ఉన్నాయి. ఈ 25 లక్షల దరఖాస్తులు పరిష్కరిస్తే కనుక ప్రభుత్వానికి 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము నిధులు ఎట్లా అన్నదానిపైన, వనరులు ఎట్లా సమకూర్చుకోవాలనే దానిపైన దృష్టి కేంద్రీకరిస్తున్నది. అందుకే మరోసారి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పైన దృష్టి పెట్టినట్లు తెలుగు మీడియాలో కథనాలు వచ్చినాయి. ఇందులో గ్రామ పంచాయతీలలో 10 లక్షలు, మున్సిపాలిటీలలో 10 లక్షలు, కార్పొరేషన్లలో 4 లక్షలకు పైబడి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో జీవో 58, 59 ప్రకారం ఉచితంగా, 59 ప్రకారం రుసుము తీసుకోవాలి. ఈ రెండింటి కింద వచ్చిన 50,000 దరఖాస్తులు ఉన్నాయి. ఇందులో కూడా అవి పెండింగ్లోనే ఉన్నాయి. మరి వీటిని కొన్ని మినహాయింపులు తీసుకొని వచ్చి అధిక ఫీజు చెల్లిస్తే కనుక బీఆర్ఎస్ చేసుకోవచ్చు అనే ఒక అంశం కూడా గత ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించింది. అది కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. దానిపైన కూడా మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళిపోయారు. అట్లా ఆగిపోయింది. ఇట్లా ఆగిపోయిన మొత్తాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్న దానిపైన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇందులో బఫర్ జోన్లో ఉన్నాయి, ఎఫ్టీఏలో ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న బీఆర్ఎస్ కానీ ఎల్ఆర్ఎస్ కానీ బహుశా ఈ ప్రభుత్వం అంగీకరించకపోవచ్చు అనే అంశాన్ని కూడా ఆ వార్తాంశాలు పేర్కొన్నాయి. దీంతో పాటుగా బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ తీసుకొని రావడం వలన ఇప్పుడు తక్షణ అవసరాల కింద తెలంగాణ ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా కావాల్సింది ఒక 10 నుంచి 13,000 కోట్ల రూపాయల అత్యవసరం ఉన్నది. ఈ 10 నుంచి 13,000 కోట్ల రూపాయల కోసమై అటు కేంద్ర ప్రభుత్వాన్ని, నీతి ఆయోగ్ను వరుసగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి కలుస్తూ ఉన్నారు, విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏమేమి ఉన్నాయో కూడా అవి మీడియా ముఖంగానే చెప్తూ ఉన్నారు. ఈ డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్తున్నారు. ఆర్బీఐని కూడా వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ 3 నెలల కాలం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ బడ్జెట్ పెట్టే నాటికల్లా ప్రభుత్వ నిర్వహణకు సంబంధించిన లేదా ప్రభుత్వం వెనువెంటనే అమలు చేయవలసిన స్కీమ్, ఉదాహరణకు రైతు బంధు ఉంది. రైతు బంధుకు ఎకరం లోపు ఉన్న వారికి వారి అకౌంట్లో పడిపోయింది, కానీ మిగతా వారికి పడలేదు ఇంకా. అందువల్ల ఈ మిగతా పడని వారికి వెనువెంటనే వేయాలంటే కనుక గత ప్రభుత్వానికి 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 14 నుంచి 15,000 కోట్ల రూపాయలు సరిపోయేది. ఈ ప్రభుత్వం పెంచిన దాంతో వేయాలంటే కనుక 22,000 కోట్లు కావాలి సంవత్సరానికి, రెండు పంటలకు సంబంధించింది. ఇప్పుడు పాతదాని ప్రకారమే వేస్తున్నారు కాబట్టి అయినా సరే ఈ విడత వేయాలంటే కనుక కనీసం 7,000 కోట్ల రూపాయలు కావాలి. ఈ 7,000 కోట్ల రూపాయలు అంటే ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అంత సరిపడా లేవు కాబట్టి ఖజానాకు, ట్రెజరీకి వచ్చినట్లుగానే సర్దుబాటు చేసుకుంటూ రైతుల అకౌంట్లలో వేస్తున్నారు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ కనుక కొంత దీనికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచన చేసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా దీని స్పెషల్ డ్రైవ్ చేయగలిగితే కనుక 10,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. దీనిపైన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. కాబట్టి మరోసారి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారు బహుశా పాత దరఖాస్తులనే కొనసాగించే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ పాత దరఖాస్తుల ఆధారంగా దరఖాస్తు చేసుకున్నవారు మరొకసారి మీరు బహుశా ప్రభుత్వం ఆలోచన ఉన్నది కాబట్టి ఈ వారం 10 రోజుల్లోనే దీనికి సంబంధించిన అధికారికంగా ప్రభుత్వ ఒక ప్రకటన కూడా లేదా ప్రభుత్వ అభిప్రాయం ఏంటో కూడా చెప్పే అవకాశం ఉన్నది. మీరు దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైతే 25 లక్షల మంది ఉన్నారో, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కాస్త అప్రమత్తంగా ఉంటే కనుక వెనువెంటనే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ మీరు క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. తెలుగు మీడియాలో దీనికి సంబంధించిన వార్తా కథనాలు వచ్చినాయి. వాటిలో ఉన్న అంశం ఇది.